హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా సొంత ఆస్తులు ఉన్నవారికి షాక్, కేంద్రం సంచలన నిర్ణయం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్థిరాస్తి అమ్మకదారులకు ఊహించని షాక్ ఇచ్చారు. ఇక ప్రాపర్టీ సేల్పై ఎన్నాళ్ళు ఉన్న ఇండికేషన్స్ బెనిఫిట్స్ను రద్దు చేసినట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఇక 2 సంవత్సరాలు దాటిన స్థిరాస్తి ఇప్పుడు అమ్మితే లాభాల్లో 12.5% పన్ను కట్టాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. ఈ ప్రకటనతో రియల్ ఎస్టేట్ స్టాక్స్ డమాలన్నాయి. ఇక డిఎల్ఎఫ్ స్టాకు 6% పడిపోయింది. ఇక గోద్రేజ్ ప్రాపర్టీ స్టాకు 5%, ప్రెస్టేజ్ ఎస్టేట్ 5.3%, ఫినిక్స్ మీల్స్ షేరు 2.1% క్షీణించడం గమనార్హం. ఇక స్థిరాస్తి అమ్మకాలపై ఈ ప్రకటన రాకముందు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్పై ఇక ఇండికేషన్స్ బెనిఫిట్స్తో కూడిన 10% పన్ను ఉండేది. ఇప్పుడు ఇండికేషన్స్ బెనిఫిట్స్ను తొలగించి స్థిరాస్తి అమ్మకంగా వచ్చిన లాభాలపై 12.5% పన్ను కట్టాలని కేంద్ర ప్రభుత్వం దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. ఇక రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టి లాభాలు ఆర్జించాలని ఆలోచన చేసేవారికి ఇది పెద్ద పిడుగు లాంటి వార్తనని చెప్పక తప్పదు.